ఫోర్త్ పీరియడ్ అనుకుంటాను. టీచర్ అడిగాడు, అందరిని అడుగుతున్నాడు ఒక్కొక్కరిని, ఈ క్యాస్ట్ ఏంటంటే అప్పుడు పక్క వ్యక్తిని అడిగాను క్యాస్ట్ అంటే ఏంటని. అంతవరకు నాకు ఆ పదం తెలియదు, నాకు అవసరం రాలే, అన్నీ మా నాన్న చూసుకునేవాడు. మొట్టమొదటిసారి ఆయన ఏమన్నాడు అంటే చూడగానే, అంటే ఈ మాట చెప్తే ఎవరైనా హర్ట్ అవుతారో నాకు తెలియదు కానీ, చూడగానే ఏంట్రా ఈ అయ్యప్ప కోయ్యప్ప అన్నాడు, వెట్టకారంగా అన్నాడు ఆయన. అనగానే అందరికీ ధీటుగా సమాధానం ఇచ్చే మా నాన్న మొట్టమొదటిసారి ఏదో ఓడిపోయినట్టుగా సమాధానం చెప్తున్నాడు కానీ ఒక క్రైస్తవుడి దగ్గర సమాధానం చెప్పలేకపోతున్నాడు, భవిష్యత్తులో వీళ్ళకి నేను సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక ముద్ర మొట్టమొదటిసారి నా జీవితంలో పడింది అక్కడే. రెండవదిగా ఏంటంటే ఓసారి 6th క్లాస్ మనసు అనుకున్నాను, ఎందుకంటే అప్పటికే నా చెల్లి పరిచయం చేస్తున్నాను దేవుడికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అని పరిచయం చేసింది. తను 4వ తరగతి, నేను 5వ తరగతి. ఇప్పుడు చెప్పేది 6వ తరగతిలో జరిగింది. అప్పుడు యేసు ప్రభువా నీవే కనుక నిజంగా దేవుడు అయితే, చిన్న వయసులో ప్రార్థన చేస్తున్నది, ప్రార్థన ఏంటో తెలియదు అనుకున్న మనసులో. అందరిని కొట్టాడన్న, చాలా దారుణంగా కొట్టాడు. నేను ఎదురుగా వచ్చాను. అప్పటికే ప్రార్థన కూడా మర్చిపోయానుక నాకు దెబ్బలు పడతాయి అనుకున్నా. నేను రాగానే నా ముఖం చూసి నంబర్ 1 కమాండ్, నంబర్ 2 పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుణ్ణైన యెహోవాను రోషము గలవాడును, రోషము గల దేవుడును, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుతూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించే వాడినే ఉన్నాను. ఇది 2. నేను తప్ప ఇంకో దేవుడు దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. రెండోది మళ్ళీ చదువు. రెండోది మరలా పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని